సమ్మరు ఇక్కడ నన్ను చాలామంది అడిగారు నాటుకోళ్ళు ఇవ్వండి అని. నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా పేరెంట్ స్టాక్ అవసరం అవుతుంది, ఇట్లానే నాటుకోళ్ళు పెంచుకోవాలి అని కొంతమందికి ఉంటుంది. వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని నాకు ఉద్దేశం. బయట అడుగుతూనే ఉన్నారు ఇక్కడ ఫుల్గా, కాకపోతే నేనే వాళ్ళకి ఇంకా లేదు టైం ఉంది అని చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడతాయి, ఒక దగ్గర నుంచే తీసుకోవచ్చు. బయట మళ్ళీ ఎక్కడ తీసుకున్నా బయట బయట ఊళ్ళో తీసుకున్నా అన్నిటికీ రోగాలే. ఒకటి తీసుకొస్తే ఎందులో వేస్తే మొత్తం మిగతా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎవరికైనా ఫామ్ పెట్టుకొని నాటుకోళ్ళ ఫామ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచిగా సెట్ అవుతాయి అనే అభిప్రాయం నాకైతే ఉంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో కొద్దిగా ఎవరికైనా మినిమం ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. వీటికి ఫీడ్ వచ్చేసరికి ఫస్ట్ 1 మంత్ అయితే నేను స్టార్టర్ ఫీడే వాడాను. తర్వాత చిన్నగా రాగులు, సజ్జలు, తర్వాత నూకలు, తవుడు, ఇవి ఇంట్లో ఉన్న వేస్ట్ కూరగాయలు, టమాటాలు, ఆకుకూరలు, ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటివి అవి బయట నుంచి ఏదైనా వేస్ట్ తీసుకొచ్చి వేసేవాడిని. తినేవి పర్లేదు, మంచి గ్రోత్ అయితే వస్తున్నాయి. మన దగ్గర పుంజులు కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సైజు కూడా కొద్దిగా హెవీ సైజుగానే ఉన్నాయి.